టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై వివాదం రేగింది. తెలుగు చదవటం, మాట్లాడటం రాని వారిని ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఎలా నియమించారని స్వామి స్వరూపానంద సరస్వతి ప్రశ్నించారు. తెలుగు వారిని వదిలేసి బయటి వారికి కీలక పదవి కట్టబెడతారా అంటూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయన్న స్వామి స్వరూపానంద ఉత్తరాది వారికి ఆగమాలను పాటించరని వివరించారు. టీటీడీ నూతన ఈవో నియామకంపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రంతో కూడుకున్నవాడు, తెలుగు చదవడం రానివాడు, ఇలాంటి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా వేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఇది ఒక దిక్కుమాలిన వాళ్ళకు వచ్చిన బుద్ధిలో పుట్టిన ఒక ఆలోచన. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో ఎవరైతే ఉన్నారో సింఘాల్, ఆయనతో వ్యక్తిగత వ్యతిరేకత కాదు, ఉత్తరాది వాళ్ళంటే మాకు వ్యతిరేకత కాదు, దక్షిణాదిలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా, తెలివైన వాళ్ళు లేరా, ఇప్పుడున్న ఐఏఎస్ వాళ్ళు ఎవరు తెలివి తక్కువ వాళ్ళైనా తెలివైన వాళ్ళు కాదా? తెలివైన వాళ్ళైతే ఇంత ఆగమాలు సంప్రదాయాలతో కూడుకున్న ఇంత దేవాలయ వ్యవస్థని ఆగమాలు సంప్రదాయాలు తెలియని ఒక వ్యక్తికి అప్పచెప్పడం అనేది ఎంతవరకు సబబు? మాకు వ్యక్తితో వివాదం కాదు, వ్యవస్థతో ప్రేమతో కూడుకున్న మాకు అభిమానము. అందువల్ల వ్యవస్థని కాపాడడానికి తెలుగు సంబంధించి తెలుగునాట 2 రాష్ట్రాలైనా, కనీసం దక్షిణాది ఏ రాష్ట్రమైనా